వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆయనపై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ కు 6 చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా సైఫ్ కు అయిన గాయాల్లో 2 మరీ లోతుగా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బాలీవుడ్ వర్గాలను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఈ ఘటనపై పలువురు స్పందిస్తున్నారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ కుటుంబం నిద్రలో ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అలికిడికి మెలకువ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్ పై దుండగుడు దాడి చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సైఫ్ ఇంటికి చేరుకొని ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దుండగుడి దాడిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ దాడి తనను షాక్ కు గురి చేసిందని తారక్ ట్వీట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ సార్ పై జరిగిన దాడి గురించి విని షాక్ కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా అని ఎన్టీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. అటు దేవర టీం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఇది తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాం, త్వరగా కోలుకోండి సైఫ్ సార్ అని పేర్కొంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయం తెలిసి ఎంతగానో కలత చెందానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.